కేశవ్ రాధ చిన్నప్పటినుంచి స్నేహితులు. ఇద్దరూ కలిసే పెరుగుతారు. స్కూల్కి కాలేజ్కి కూడా కలిసే వెళ్లేవారు. రాధ తండ్రి కొద్ది రోజుల క్రితమే చనిపోతాడు. రాధ ఎప్పుడూ ఏడుస్తూ కూర్చునేది. రాధా, నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా? అవును, నాన్న నాకు కలలో కనిపించాడు. ఆయన బాగా గుర్తుకొస్తున్నాడు. నేను అర్థం చేసుకోగలను. ఆయన లేకుండా బ్రతకడం మీకు చాలా కష్టమవుతుందని, ఇల్లు గడవడం కూడా. అవును, ఈరోజు వచ్చిన కళ నిజమైతే బాగుండేది. నాన్న చనిపోయిన తర్వాత ఇల్లు గడవడం కష్టమవుతుంది. ఎలాంటి కళ వచ్చింది నీకు? కలలో నేను ఏం చూశానంటే, నాన్న వచ్చి నాకు ఒక మ్యాజికల్ శక్తిని ఇచ్చాడు. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయన పేరు తలుచుకొని ఏ వస్తువునైనా ముద్దు పెట్టుకుంటే అది బంగారంగా మారిపోతుంది. ఏంటి? చాలా విచిత్రంగా ఉంది నీ కళ. ఇలాంటి కళలు ఎప్పుడూ నిజం కావు. ఆలోచించు, ఒకవేళ ఈ కళ నిజమైతే ఎంత బాగుండేది. కేశవ్ రాధలు తమ ఇంటికి వెళ్లిపోతారు. ఒక రాత్రి రాధ చాలా సంతోషంతో కేశవ్కి ఫోన్ చేస్తుంది. హలో కేశవ్, కళ నిజమైంది. నా కళ నిజమైంది. ఏంటి? ఏ కళ? అది నాన్న కళ కేశవ్. నా కళ నిజమైంది. తొందరగా రా, ఫాస్ట్గా రా. కేశవ్ పరిగెత్తుతూ రాధ ఇంటికి చేరుకుంటాడు. అక్కడికి వచ్చి చూసేసరికి రాధ తన 2 చేతులతో 2 బంగారు ఆలుగడ్డలు పట్టుకుని ఉంటుంది. చూసావా, నాన్న కలలో చెప్పినట్టు నిజమైపోయింది. నేను నాన్న పేరు తలుచుకొని వీటిని ముద్దు పెట్టుకున్నాను. వెంటనే ఇవి బంగారంగా మారిపోయాయి. వావ్! అంటే ఇక నీ కష్టాలన్నీ నీకు దూరం అయిపోతాయి. ఇలా జరగటం తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది. బంగారు ఆలుగడ్డలు అమ్మడం వల్ల రాధకి చాలా డబ్బు వస్తుంది. ఇప్పుడు తన తల్లితో కలిసి ఒక విశాలమైన ఇంట్లో సంతోషంగా జీవిస్తుంది. ఇప్పుడు ఆమెకు ఎప్పుడు డబ్బు అవసరమైనా రాధ ఏదో ఒక వస్తువుని ముద్దు పెట్టుకునేది. వెంటనే అది బంగారంగా మారిపోయేది. కేశవ్కి ఆ విషయం తెలిసినా కూడా అతను ఎప్పుడూ కూడా రాధ మ్యాజికల్ శక్తులను దురుపయోగించలేదు. తరువాత ఒకరోజు, హలో కేశవ్. అమ్మా రాధా, నేను కేశవ్ అమ్మని మాట్లాడుతున్నాను. కేశవ్కి యాక్సిడెంట్ అయ్యిందమ్మా. తను బాగానే ఉన్నాడు కదా? చాలా దెబ్బలు తగిలాయమ్మా. చాలా డబ్బు ఖర్చు అవుతుంది వాడి ఆపరేషన్కి. రాధా, మీకు పెద్ద బంగళా ఉంది కదా, ఇంకా డబ్బు కూడా ఉంది కదా. మాకు నువ్వే ఎలాగైనా సాయం చెయ్యాలమ్మా. కొంత డబ్బు అప్పుగా ఇవ్వా. మేం మెల్లమెల్లగా నీ అప్పు తీర్చేస్తాము. ఆంటీ, అది మీరు అడగాలా? డబ్బు గురించి మీరేం బాధపడకండి. నేనిప్పుడే తీసుకొస్తాను. మీరు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను వెంటనే హాస్పిటల్కి వస్తున్నాను. రాధ తన ఇంట్లోని ఒక పెద్ద గిన్నెను తీసుకుని తన మ్యాజిక్ పెదవులతో ముద్దు పెట్టుకుంటుంది. వెంటనే అది బంగారంగా మారిపోతుంది. నగల వ్యాపారి అది తీసుకుని చాలా డబ్బులు ఇస్తాడు. తరువాత రాధ హాస్పిటల్కి వెళ్లి కేశవ్ ప్రాణాలు కాపాడుతుంది. కేశవ్కి చాలా ముఖ్యమైన, చాలా ఖరీదైన ఆపరేషన్ చేస్తారు. రాధా, నువ్వు మా ఇంటికి దేవతవమ్మా. చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను కదా. ఎప్పుడూ నువ్వు అందరికీ సాయం చేయడంలో ముందుంటావు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి తల్లి. కేశవ్ పూర్తిగా బాగయ్యేంత వరకు ప్రతిరోజు రాధ అతని ఇంటికి రోజూ వెళ్లి కలిసి వచ్చేది. ప్రతి వారం అతనికి కొంత డబ్బు కూడా ఇచ్చేది. కేశవ్ తల్లికి రాధ బంగారు గుడ్లు పెట్టే కోడిలాగా కనిపిస్తుంది. అందుకే ఆ కోడి పెట్టని తన ఇంట్లోనే కట్టిపడేయాలని అనుకుంటుంది. అమ్మా రాధా, నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావో లేదో నాకు తెలీదు. నా కొడుకు కేశవ్ చిన్నప్పటి నుండి నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. నేను ఏమనుకున్నానంటే, మీ ఇద్దరు చదువు అయిపోయాక పెళ్లి విషయం మాట్లాడ్డానికి మీ ఇంటికి వద్దామని. ఇప్పుడు నువ్వు రోజూ ఇక్కడికి వస్తున్నావు కదా, అందుకే నీతో చెప్పాలనిపించింది. రాధకి కూడా కేశవ్ అంటే ఇష్టమే. అందుకే తను కూడా ఓకే చెప్తుంది. కొద్ది నెలల తరువాత ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటారు. తర్వాత ఒకరోజు కేశవ్ తల్లి రాధతో ఇలా అంటుంది. మీ మామగారికి కొంత డబ్బు అవసరం ఉందమ్మా. మీ ఇంటికి వెళ్లి తీసుకురాగలవా? తర్వాత ఎలాగైనా మెల్లమెల్లగా నీ అప్పు తీర్చేస్తారు. అత్తయ్య, మీరేం బాధపడకండి. ఇప్పుడే డబ్బు తెచ్చిస్తాను. రాధ తన గదిలోకి వెళ్లి బయటికి వచ్చేటప్పుడు ఆమె చేతిలో ఒక బంగారు కత్తి ఉంటుంది. అత్తయ్య, ఇప్పుడైతే నేను డబ్బు ఇవ్వలేను.
ఈ బంగారం కత్తి అమ్మేయండి, మీకు కావలసిన డబ్బు వచ్చేస్తుంది. అలాగే, చాలా థ్యాంక్స్ అమ్మా. అప్పటి నుండి కేశవ్ తల్లి రాధని ప్రతి వారం డబ్బు అడుగుతూ ఉండేది. రాధ తన గది లోపలికి వెళ్లి ఏదో ఒక బంగారు వస్తువుని తీసుకొచ్చేది. ఒకసారి కత్తి, ఒకసారి వంకాయ, ఒకసారి గాజులు, ఒకసారి ఆలు. కేశవ్ తల్లి మనసులో 100 ప్రశ్నలు తలెత్తుతాయి. రాధా, నువ్వొక విషయం చెప్పు. అడగండి అత్తయ్య. నీ గది లోపల ఏదైనా బంగారం తయారు చేసే మెషిన్ ఉందా ఏంటి? లేదే, ఎందుకు? నేను ఎప్పుడు నిన్ను డబ్బడిగినా కూడా నువ్వు గదిలో లోపలికి వెళ్తావు, ఏదో ఒక బంగారు వస్తువు తీసుకుని బయటకు వస్తావు. ఏమిటా రహస్యం? అత్తయ్య, నా దగ్గర ఒక మ్యాజిక్ ఉంది, అంతే. అంతకన్నా నేను మీకు ఎక్కువ చెప్పలేను. ఎందుకు? సరేలే, ఒకవేళ చెప్పకపోతే నాకు చూపించగలవు కదా. వద్దత్తయ్య, దాని గురించి వినడం చూడడం రెండూ మీకు మంచిది కాదు. మీరు నా మాట మీద నమ్మకం ఉంచండి. ఒకవేళ నువ్వు నీ బంగారు ఖజానాని నా నుండి దాచడానికి ఇదంతా చెప్పడం లేదు కదా? అదేం లేదత్తయ్య, మీ దగ్గర ఎందుకు దాస్తాను? నా దగ్గర ఉన్నదంతా మీదే కదా. ఇన్ని రోజుల నుండి నేను మీకు ఏం అడగకుండా బంగారం ఇస్తూనే ఉన్నాను కదా. అవుననుకో, కానీ నువ్వు మా మీద దయ చూపించడం లేదు కదా. నేను కూడా నీ పెళ్లి నా కొడుకుతో జరిగేలా చేశాను కదా, లేకపోతే నీలాంటి తండ్రి లేని అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? అత్తయ్య, మీరు అలా ఆలోచిస్తున్నారా? అది నా గురించి. కేశవ్ తల్లి రాధ వెంటపడి వేధిస్తూ ఉంటుంది, తన దగ్గర ఉన్న మ్యాజిక్ గురించి చెప్పమని. రాధకి మరో మార్గమేమీ కనిపించదు. తన అత్తగారికి తన మ్యాజిక్ గురించి చెప్తుంది. రాధకి ఉన్న మ్యాజిక్ గురించి వినగానే ఆమె చెవిటిదైపోతుంది. రాధా, రాధా, ఎందుకు నాకు ఏమీ వినిపించడం లేదు? ఏ రాధా, నువ్వు నన్ను ఏం చేశావు? రాధ చేతి సైకిళ్లతో ఆమెకి విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. తనకి ఉన్న మ్యాజిక్ గురించి ఎవరు విన్నా వాళ్లు చెవిటి వాళ్లైపోతారని. నిన్ను నేను వదిలిపెట్టను. అందరికీ చెప్తాను నీ గురించి. మీ నాన్న నీకు బంగారం తయారు చేసి మ్యాజిక్ ఇచ్చాడని. నువ్వు ఏ వస్తువునైనా ముద్దు పెట్టుకుంటే. రాధ అత్తయ్య అలా మాట్లాడుతూ ఉండగానే ఆమె మాటలు కూడా ఆగిపోతాయి. ఆమె నోరు తెరుస్తుంది కాని మాటలు మాత్రం బయటికి రావు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఎందుకు రాధ తనకున్న మ్యాజిక్ గురించి చెప్పకుండా దాచిపెట్టిందో. రాధ అత్తగారు మూగది చెవిటిది అయిపోతుంది. రాధకి ఉన్న మ్యాజిక్ విషయం శాశ్వతంగా రహస్యంగానే ఉండిపోతుంది. రాజు తన ఇంటి వాకిట్లో మామిడి చెట్టు కింద తన తండ్రితో కూర్చుని ఉంటాడు. నానా, మీరు పాతకాలంలో తెలివైన వారే కావచ్చు, కానీ ఈ కాలంలో తెలివి అంటే మైండ్ ఇంకా ఐడియాలు ఉపయోగించి డబ్బు సంపాదించే ఐడియా. మీరు ఇంకా పొలం పనుల గురించి ఆలోచించే పనిలోనే ఉన్నారు. బాబు, తెలివితేటలకు అర్థం ఏంటంటే గొడవ పడకుండా గెలవటం, వాదన లేకుండా పరిష్కరించటం. డబ్బు చాలామంది దగ్గర ఉండొచ్చు, కానీ తెలివి అందరి దగ్గర ఉండదు. అయితే మరి కోటీశ్వరులు ఎందుకు కాలేదు? ఇంకా అదే పాత ఇల్లు, అదే జీవితం. అప్పుడే రాజు వాళ్ళమ్మ చెంపాతాయి అక్కడికొస్తుంది. రాజు, ఎవరైనా తన తండ్రితో ఇలా మాట్లాడతారా? మీ నాన్నగారు ఎంతో మందికి సాయం చేశారు. సరేనమ్మా, ఇప్పుడు మీరిద్దరు చూసుకోండి. ఊళ్ళో పిజ్జా రెస్టారెంట్ పెడతాను. నిజమైన ఐడియా ఏంటో అది చూపిస్తాను. ఊర్లో పిజ్జానా? అందరూ ఇక్కడ భర్త రోటీ తింటారు. ఇక మీరు చాలా ఆపండి, నేను మొత్తం పొలం అమ్మేసి ఏదైనా పెద్ద పని చేస్తాను. ఆ మాట విని చంపాతాయి తన భర్త గణేష్తో, చూడండి, ఒకసారి బాబు కన్న కలని ప్రయత్నించనివ్వండి. సర్పంచ్ బలియా సింగ్ మంచం మీద కూర్చుని ఉంటాడు. అరే గణేష్, నువ్వు భూమిని ఎందుకు అమ్మేస్తున్నావు? నా కొడుకు అంటున్నాడు పొలం పనులు కాదు పిజ్జా చేద్దాము అని. అయితే తన బుద్ధి గడ్డి తింటుందన్నమాట. ఊళ్ళో పిజ్జానా? గణేష్ వేరే దారి లేక అవునని తలూపుతాడు. పట్నం వేషధారణతో ఒక అమ్మాయి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నాన్న, ఇదిగోండి, తనే నతాషా, హోటల్ మేనేజ్మెంట్లో నా స్నేహితురాలు. ఇప్పుడు నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్ కూడా. అరే బాబూ,
పెళ్లి కంటే ముందు అమ్మాయి అబ్బాయి ఇంటికి రాకూడదు. సాయంత్రం గుడిలో గణేష్ ఇంకా చెంపాతాయి రాజుకి నతాషాకి పెళ్లి చేస్తారు. ఒక మెరిసిపోయే విదేశీ స్టైల్లో రెస్టారెంట్ తయారవుతుంది. రాజు ఇప్పుడొక లగ్జరియస్ రెస్టారెంట్ నడిపే సమయం వచ్చేసింది. ఈ ఊరు ఆలోచనల్ని మార్చేయాల్సిందే. రెస్టారెంట్లో హడావిడి మొదలవుతుంది. కస్టమర్లు చాలా మంది పిజ్జా తింటూ ఉంటారు. పట్నం రుచిలాగా అనిపిస్తుంది. చీజ్ అయితే బానే ఉంది, కానీ చాలా బరువుగా అనిపిస్తుంది. దీని మీద భర్త ఉంటుందనుకో, అప్పుడు అసలు మజా వస్తుంది. 2-3 రోజుల తరువాత కస్టమర్లు రావడం మానేస్తారు. రాజు ఇంకా నతాషా లెక్కలు చూసుకుంటూ ఉంటారు. రాజు, డబ్బులన్నీ అయిపోయాయి. ఇంగ్రీడియంట్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు. మొత్తం రెస్టారెంట్లో పెట్టేశావా ఇప్పుడు? రాజు, ఇప్పుడు టమాటాలు పన్నీరు కొనడానికి కూడా డబ్బులు లేవు. వెయిటర్కి జీతం ఎలా ఇస్తాం? ఊరి వాళ్ళు ఇంత దారుణంగా ఉంటారని అసలు ఊహించలేదు. అప్పుడే రాజు ఊరి బలరాం ఒక కన్నింగ్ స్మైల్తో అక్కడికొస్తాడు. ఏంటి విషయం రాజు? నీ మొహంలో నాకెందుకో దిగులు కనిపిస్తుంది. ఇప్పుడు మీకేం చెప్పను బలరాం బాబు, మా నాన్న పొలాన్ని అమ్మేసి మేము నీ భూమిని కొన్నాము. మేమేమనుకున్నామంటే పిజ్జా రెస్టారెంట్ ఈ ఊరు మార్కెట్లో బాగా నడుస్తుంది అనుకున్నాం. 2-3 రోజులైతే బాగానే ఉంది, కానీ ఎందుకనే తెలియదు కస్టమర్లు ఉన్నట్టుండి రావడం మానేశారు. ఇప్పుడు మా దగ్గర అస్సలు డబ్బులు లేవు. నాకైతే ఆలోచించి బుర్ర పని చేయటం మానేసింది. ఇప్పుడు మేమేం చెయ్యాలి? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? అరే, ఎందుకు చింతిస్తున్నావు రాజు? ఒక పని చెయ్యి, నువ్వు నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకో. లేదు బలరాం బాబు. అరే రాజు బాబు, కంగారు పడొద్దు, పర్వాలేదు తీసుకో. రెస్టారెంట్ నడిచినప్పుడు తిరిగిద్దువులే, వడ్డీ ఏం లేదులే. మన ఊరి వాళ్ళ కోసం నేను అంత మాత్రం చేయలేనా? ఇంత జాలి దయా ఎందుకు? ఇలా చూడు తల్లి, ఊరికి మంచి జరిగితే మనసు సంతోషంగా ఉంటుంది. రాజు డబ్బులు తీసుకుంటాడు. అన్ని వైపులా నిశ్శబ్దం అలుముకుంటుంది. కుర్చీలు ఖాళీగా ఉంటాయి. ఈగలు దోమలు తిరుగుతూ ఉంటాయి. కస్టమర్లసలు రావడం మానేశారు. ఏంటిది పిజ్జా పిజ్జా, కడుపు నిండదు, జేబులు మాత్రం ఖాళీ అవుతుంటాయి. మన భర్తలో ఉన్న రుచి అది ఈ టమాటాల ఉన్న రొట్టెలో ఎలా ఉంటుంది? బలరాం దూరం నుంచి రెస్టారెంట్ ని చూస్తుంటాడు. రాజు నతాషాతో పాటు ఉంటుంది. అప్పుడే అక్కడికి బలరాం వస్తాడు. అతను రాజుతో, రాజు, నేను నీకు ఏవైతే డబ్బులు ఇచ్చానో ఇప్పుడు నాకు అవి పూర్తిగా వడ్డీతో సహా కావాలి. మీరు అసలు ఏమంటున్నారు బలరాం బాబు? మీరే కదన్నారు మీకు వడ్డీ అవసరం లేదని? నువ్వు తెలివైన వాడివి కాదు, ఒట్టి మూర్ఖుడివి. మీరసలు ఏం మాట్లాడుతున్నారు? నేను మొదటి నుంచి కూడా రాజు తండ్రి గణేష్ను చూసి లోపల కుళ్ళుకునేవాడిని. ఎందుకంటే ఈ ఊర్లో ఎవరు కూడా గణేష్ కంటే తెలివైన వారు లేనేలేరు. ఎప్పుడైతే నాకు తెలిసిందో గణేష్ కొడుకు రాజు ఊళ్ళో తన తండ్రి పొలాన్ని అమ్మేసి రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాడో, అది కూడా పిజ్జా, అప్పుడే నేను అనుకున్నాను కొడుకు తండ్రిని ముంచేస్తాడని. పారా నదిలో నేను కూడా చేతులు కడుక్కోవాలనుకున్నానులే. ఏమంటున్నారు మీరు అసలు? అంటే ఏముంది, నేను నీకు ఏదైతే డబ్బు అప్పుగా ఇచ్చానో ఆ డబ్బు మొత్తాన్ని నువ్వు ఒక 1 రోజుల్లో ఇవ్వలేదనుకో, అప్పుడు నీ రెస్టారెంట్, ఈ భూమి నా సొంతం అవుతాయి. నిర్ణయం పంచాయతీ వారు తీసుకుంటారు. ఆ మాట చెప్పి బలరాం పొగరుగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బలరాం అక్కడ్నుంచి వెళ్ళిపోగానే రాజు తండ్రి గణేష్ తలదించుకొని అక్కడికొస్తాడు. ఇప్పుడిక్కడ జరిగిందంతా కూడా నేను విన్నాను. ఎప్పుడైతే నువ్వు రెస్టారెంట్ పెట్టడం కోసం బలరాం భూమిని కొనడం గురించి మాట్లాడావో అప్పుడే నేను నిన్ను హెచ్చరించాను, కానీ నువ్వు నా మాట వినలేదు. అదే కాకుండా నువ్వు నన్ను అడగకుండా అతని దగ్గర డబ్బు కూడా అప్పుగా తీసుకున్నావు. నేను నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, బలరాం లోపల నన్ను చూసి కుళ్ళుకుంటున్నాడని, అతను నీకు కష్టం కలిగించటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాడని. మీరు చెప్పింది నిజమేనన్నా? ఇప్పుడు ఏమీ మిగలేదు. బలరాం వడ్డీతో సహా డబ్బు అడుగుతున్నాడు. 4 రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే నా రెస్టారెంట్ తెరజారిపోతుంది, ఇల్లు కూడా పోతుంది. ఇంతవరకు నువ్వు నీ మాట విన్నావు, ఇప్పుడు నా వంతు. ఇక నువ్వు నేను చెప్పినట్టుగానే చేయాలి. అలాగేనన్నా, రేపటి నుంచి కిచెన్లో భర్త చేయాలి, వంకాయ భర్త. పిజ్జా మీద అదే భర్త అని పెట్టాలి.
దాని పేరు భర్త పిజ్జా. నాన్న, భర్త పిజ్జా ఎవరు తినరేమో. ఇది ఊరు, ఇక్కడ పిజ్జాలు నడవు. కానీ భర్త అందరికీ కూడా ఇష్టమే. రెండింటిని కలిపితే మనసుని రుచిని రెండింటిని కూడా గెలవచ్చు. భర్త పిజ్జా తయారవుతుంది. కరకరలాడే బేస్తో బెంగన్ కా భర్త, దేశీ తడక, ఇంకా కొత్తిమీర. ఊర్లోని మమతా అత్తయ్య మొదటిగా రుచి చూస్తుంది. అరే వా, రొట్టె మీద భర్త పెట్టినట్టుంది, కాని కరకరలాడుతోంది. అద్భుతంగా ఉంది. నెమ్మదిగా కస్టమర్లు రావడం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత రెస్టారెంట్లో రద్దీ పెరుగుతుంది. అన్ని వైపులా నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. ప్రతి టేబుల్ మీద భర్త పిజ్జా తింటూ ఉంటారు. అచ్చం ఇంట్లోనే వండుకున్నట్టుగా ఉంది రుచి. పిజ్జాను కూడా ఇలా తయారు చేయొచ్చని నేనసలు ఊహించలేదు. రాజు ఇంకా నతాషా కిచెన్లో బిజీగా ఉంటారు. బలరాం దూరం నుంచి రెస్టారెంట్లో రద్దీని చూస్తూ ఉంటాడు. ఈ ముసలి గణేష్ మళ్ళీ గెలిచేసినట్లున్నాడు. అప్పుడే రెస్టారెంట్ లోపల నుంచి రాజు ఇంకా నతాషా బ్యాగ్ తీసుకొని బలరాం దగ్గరికి వస్తారు. బలరాం పూర్తిగా ఆశ్చర్యపోతాడు. రాజు ఆ బ్యాగ్ ని బలరాంకి ఇచ్చి ఇలా అంటాడు. ఇదిగో నీ డబ్బులు, వడ్డీతో సహా. మీరు మీ జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకరి మీద ఈర్ష్యతో ఎప్పుడూ కూడా విజయాన్ని సాధించలేరు. ఈర్ష్య పడేవాళ్లు తమకే నష్టం కలిగించుకుంటారు. ఆ మాట విని బలరాం తలదించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. గణేష్ మంచం మీద కూర్చుని ఉంటాడు. అప్పుడే రాజు మొబైల్ మోగుతుంది. హలో, అవును, ఎన్డీటీవీ నుంచా? అవును, భర్త పిజ్జా ఎక్కడి నుంచో మొదలైంది. రాజు, చూడు, సోషల్ మీడియాలో ఈ ఫుడ్ బ్లాగర్ మన వీడియో పెట్టాడు. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఒక పెద్ద వేడుక జరుగుతుంది. ఊరి వాళ్ళందరూ వస్తారు. స్టేజ్ మీద రాజు, నతాషా ఉంటారు. కింద గణేష్ ఇంకా చెంపాతాయి రాజు దగ్గరికి వెళ్తుంది. బాబూ, ఇప్పుడు నీకర్థమైంది కదా తెలివంటే ఏంటో? అవునమ్మా, ఇప్పుడు నాకు అర్థమైంది. అసలు బిజినెస్ అంటే మనస్ఫూర్తిగా చేసేది. నాన్నకంటే పెద్ద బిజినెస్ గురు నేను ఇంతవరకు చూడలేదు. ఆ మాట చెప్పి రాజు ఊరి వాళ్ళందరి వైపు చూసి ఇలా అంటాడు. మా నాన్న గణేష్ ప్రసాద్ కేవలం ఒక తెలివైన రైతు మాత్రమే కాదు, ముందు చూపున్న వ్యక్తి. ఈవేళ భర్త పిజ్జా ఉందంటే అది ఆయన ఆలోచన కారణంగానే. వచ్చిన వారందరూ చప్పట్లు కొడతారు. గణేష్ మంచం మీద పడుకొని ఉంటాడు. పిల్లలు ఆడుకుంటూ రెస్టారెంట్ నుంచి వెళ్తారు. దూరంగా భర్త పిజ్జా బోర్డ్ మెరిసిపోతూ ఉంటుంది.